వింటర్లో పాయా తాగినంత సుఖం నాకు తెలిసి ఇంకేముండదు. ఈ హోటల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతకు స్టార్ట్ చేశారంటే తెలుసా? 4 అన్న 4 అనాలకి మేక 4. హాయ్ గైస్, వెల్కమ్ టు వైర్లీ ఫుడ్. నేను మీ రోహిత్ని. ఎవరండి చెప్పింది మన హైదరాబాద్లో బిర్యానీ ఒక్కటే ఫేమస్ అని? బిర్యానీ కాకుండా ఎన్ని ఐటమ్స్ తినొచ్చో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, బయటేమో వెదర్ కూల్గా ఉంది. ఈ టైంలో వేడి వేడి పాయ విత్ నహరి తింటుంటే ఎట్లుంటుందో తెలుసా? ఆహా. అందుకే ఇవాళ మన వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన హైదరాబాద్లో బెస్ట్గా పాయా ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీరు వస్తే మంచి పాయా విత్ నహరిని రుచి చూసేద్దాం. వచ్చేయండి. హైదరాబాద్లో బెస్ట్ పాయాస్ ఎక్కడెక్కడ దొరుకుతాయని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్గా మనం వచ్చేసాం షాగోస్ టోలీ చౌకీ. సో మన బెస్ట్ పాయాస్ ఇన్ హైదరాబాద్ వీడియోలో మనం ఫస్ట్గా షాగోస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడికి ఫస్ట్ రావడానికి గల కారణం ఏంటి అని అంటే, షాగోస్ అండి 33 ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఇక్కడ పాయా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ ఇక్కడ షాగోస్ అనగానే మటన్ బిర్యానీలు, తర్వాత నాన్ వెజ్ స్టార్టర్స్ ఇవే గుర్తొస్తాయి. బట్ పాయాస్ కొంతమందికి మాత్రమే గుర్తొస్తాయి. మనమైతే పాయాని ఆర్డర్ పెట్టేశాను. సో పాయా ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ ఇంకొక ఐటమ్ కూడా నాకు చెప్పారు, జబాన్ అనే. సో జబాన్ కూడా తెచ్చుకున్నాను. వీటి ప్రైస్ ఎంత అంటే 120 రూపీస్. సో ఫస్ట్ మనం పాయాని నార్మల్గా టేస్ట్ చేద్దాం. నార్మల్గా కొన్ని చోట్ల పాయాలో ఈ కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయరు, బట్ ఇక్కడ వేసి ఇచ్చారు. అండ్ పాయా కూడా ఏదో సూపీగా నీళ్ళగా కాకుండా కొంచెం చిక్కగా ఉంది. వింటర్లో పాయా తాగినంత సుఖం నాకు తెలిసి ఇంకేముండదు. సూపర్. అండ్ జబాన్ అని నాకు ఒకటి ఇచ్చారండి. అంటే నాకు తెలీదు లిటరల్గా, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఏంటి అని అంటే, పాయా అంటే మేక కాళ్ళతో చేస్తారు, మనందరికీ తెలిసిందే. జబాన్ కూడా పాయా సూపే, కానీ మేక నాలుకతో చేస్తారంట. ఇద్దండి, నేను ఫస్ట్ టైం తిందాం అని చెప్పి దాన్ని కూడా తెచ్చుకున్నాను. సో రెండింటి ప్రైస్ కూడా సేమ్ 120 రూపీస్. అండ్ దీని టేస్ట్ చూద్దాం. రెండు పాయాలే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. కాకపోతే దీంట్లో మేక కాళ్ళని వేసారు, దీంట్లో మేక నాలుక ఉంది. టేస్ట్ చేద్దాం. అండ్ దీంట్లోకి కాంబినేషన్గా మనకి షీర్మల్ ఇచ్చారు. సో షీర్మల్ కన్నా ముందుగా మనం నిమ్మకాయని పిండుకుందాం పాయాలోకి మంచిగా. వా సూపర్. పాయా టేస్ట్ అయితే పిచ్చెక్కిచ్చేసింది. అండ్ 120 రూపీస్కి ఇంత క్వాంటిటీ పాయా చాలా తక్కువ ప్లేసెస్లోనే దొరుకుతుందండి. మామూలుగా 200 రూపీస్ అలా ఉంటుంది పాయా ప్రైస్, బట్ ఇక్కడ 120 అంట. షాగోస్లో పాయా కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటూ వచ్చాను, బట్ 120 రూపీస్ లిటరల్గా చాలా బెస్ట్ అది. సో షీర్మల్ పాయా ఎస్, చాలా బాగుంది. అండ్ నేను నా లైఫ్లో ఇప్పుడు వరకు తినంది మీతో కలిసి ఇప్పుడు నేను తినబోతున్నాను. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ముందే తెలుసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అని. మేక నాలుక కొంచెం లివర్ లానే ఉంది, దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంది. బట్
కొంచెం కాదు, చాలా డిఫరెంట్గా ఉంది. క్రేజీ ఉంది దీని టేస్ట్ అయితే, అండ్ డిఫరెంట్గా ఉంది. అండ్ నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి, మటన్ పెద్దగా తినే అలవాటు లేని వాళ్ళు ఇలాంటివి మాత్రం ట్రై చేయకండి. సో మటన్ రెగ్యులర్గా తింటాం, మాకు మటన్లో ఏ పీస్నైనా కానీ మేము తినేయగలుగుతామంటే కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకు అని అంటే ఆ నీసు వాసన అంటారు కదా, అది చాలా ఎక్కువ తగిలింది నాకు. అండ్ స్పెషల్గా కొంతమందికి మటన్ తినే అలవాటు ఉండదు, అండ్ మటన్లో ఈ పాయా తినే అలవాటు కూడా కొంతమందికి ఉండదు. సో వాళ్ళ కోసం సాటర్డే టైంలో స్పెషల్గా చికెన్ నహరీ ఉంటుందండి ఇక్కడ. అండ్ లాస్ట్గా ఇక్కడ టైమింగ్స్ గురించి వస్తే, స్పెషల్గా పాయా ఏ టైం దగ్గర నుంచి దొరుకుతుందో నేను చెప్తాను. మార్నింగ్ 5 నుంచి 11 వరకు పాయా ఉంటుందంట, అండ్ ఈవినింగ్ 5 నుంచి 12 వరకు పాయా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వచ్చి కుమ్మేసేయండి పాయాని అయితే. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ పాయానే టేస్ట్ చేద్దాం. పద షాగోస్ తర్వాత మనం మెహదీపట్నంలో ఉండే ప్రిన్స్ హోటల్ దగ్గరికి వచ్చాము పాయాని టేస్ట్ చేసేందుకు. ఇక్కడ 30 years నుంచి ఈ హోటల్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి పాయా టేస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సో నెక్స్ట్ మనం ప్రిన్స్ హోటల్ మెహదీపట్నం దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ కూడా పాయా ప్లస్ షీర్మల్ నేనైతే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ప్రైజెస్ మనం షాగోస్తో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పొచ్చు. 100 రూపీస్ పాయా కాస్ట్ అయింది, అండ్ దీని ప్రైస్ వచ్చి షీర్మల్ ప్రైస్ వచ్చి 15 రూపీస్. సో షాగోస్ కన్నా ఇక్కడ ప్రైజెస్ కొంచెం తక్కువ, అంటే 10 రూపాయలు తక్కువ అనుకోండి అంతే. సో మనం టేస్ట్ చేద్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ పాయా నాకు ఒక విషయం నచ్చింది, చాలా వేడివేడిగా ఉంది పాయా అయితే. అండ్ ఏదైనా సూప్ అంటే ఎంత వేడిగా ఉన్నప్పుడు మనం తాగితే అంత మజా వస్తుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అని అంటే మంచిగా పాయాని నార్మల్గా టేస్ట్ చేద్దాం. యా, ఒక్క సెకండ్ ఇంకొక సిప్ తాగి చెప్తా. బాగుంది, బట్ ఒక్కటి ఎక్కువైనట్టు అనిపించింది నాకు. కొంచెం ధనియాల ఫ్లేవర్ కొంచెం ఎక్కువ అనిపించింది, పాయా ఫ్లేవర్ కన్నా ధనియాలు కొంచెం ఎక్కువ పడినట్లు అనిపించింది. అండ్ మనం ఈ షీర్మల్ని ముంచుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం. కొంచెమే ముంచుకుందాం, అంతా కాకుండా. అండ్ నాకు ఒక విషయం అనిపించింది ఇప్పుడే, పాయాలోకి కాంబినేషన్గా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి మేజర్గా కనిపించేది షీర్మలే. ఇదే, ఇది కాకుండా పాయాలోకి కాంబినేషన్గా నేను ఒకసారి ఏం తిన్నాను అని అంటే రుమాలి రోటీ తిన్నాను. ఆ రుమాలి రోటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రుమాలి రోటీతో పాటుగా ట్రెడిషనల్ ఇది పాయా అనేది చాలా చోట్ల తింటుంటారు కాబట్టి రుమాలి రోటీతో తింటారు, రైస్లో కూడా కలుపుకొని తింటారు, ఉత్తది తాగుతారు. అండ్ ఇంకా పాయాలోకి ఏమి కాంబినేషన్గా తినొచ్చో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పాయాని నార్మల్గా ఒకసారి టేస్ట్ చేసాం, ఇప్పుడు మటన్ పీస్తో ఒకసారి టేస్ట్ చేద్దాం. మటన్ పాయ కూడా చాలా మంచి కుక్ అయింది. ఏంటంటే జస్ట్ చూడండి, ఇలా అనగానే మనకి మటన్ పీస్ అంతా విడిపోతుంది, బోన్ స్పెషల్గా వచ్చేస్తుంది. ఇలా ఉండాలి. సో నాకు చాలామంది సజెస్ట్ చేశారు ప్రిన్స్ హోటల్లో పాయా చాలా బాగుంటుందని, అందుకే ఇక్కడికి వచ్చేసాం. సో మెహదీపట్నంలో దగ్గరగా ఉండే వాళ్ళందరూ మీరే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు పాయా టేస్ట్. యా, ఏం చేద్దామంటే ఇంకా ఫాస్ట్గా ఇంకొక 3 ప్లేసెస్ని కవర్ చేయాలి. ఫాస్ట్గా వెళ్ళి కవర్ చేసేద్దాం మిగతా ప్లేసెస్ని. పదండి. బెస్ట్ పాయాస్ ఇన్ హైదరాబాద్ వీడియోలో నెక్స్ట్ మనం ఒక మంచి ప్లేస్కి వచ్చేసాం పాయాని టేస్ట్ చేయడం కోసం. ఎక్కడికి వచ్చామంటే అంబర్పేటలోని షెరటన్ రెస్టారెంట్కి.
ఎట్ ప్రెసెంట్ మనం షెరటన్ హోటల్ లోపల ఉన్నాం. ఇక్కడ పాయ అయితే రెడీ చేస్తున్నారు. మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారన్న పాయ? 9 గంటల నుంచి చేస్తాం సార్. 9 గంటల నుంచి 4 గంటల వరకు బాయిల్ అవుతుంది, ఉడుకుతూ ఉంటావు. అక్కడ మంచిగా ఉడికినాక అక్కడ తీసుకుపోయి బయట ఒక డాక్షా ఉంది కదా, అందులో పోసేస్తాం. 4:30 నుంచి కస్టమర్ వరకు స్టార్ట్ చేస్తాం. ఈవినింగ్ పాయ ఉంటుంది మీ దగ్గర? మార్నింగ్ కూడా ఉంటుంది సార్. మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుంది. ఓకే, సూపర్ సూపర్. ఆ టైం వరకు ఉంటుంది సార్. అండ్ రోజుకి ఎంత చేస్తారన్న? 60 డజన్లు పోతాయి సార్. షెరటన్ హోటల్కి ఫస్ట్ టైం నేనైతే వచ్చాను. అండ్ ఇక్కడ పాయ చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది చెప్పారు. సో దీని టేస్ట్ చూడాలి అని చెప్పి అట్ ప్రెసెంట్ నేనైతే వచ్చేసాను. అండ్ థింగ్ ఏంటి అని అంటే, ప్రతి చోటకి వెళ్ళి ఈ షీర్మల్తో తిని నాకేమైంది అని అంటే పిచ్చ బోర్ కొట్టేసింది. అందుకే నేను ఏం చేశాను అంటే రుమాలి రోటీ తెచ్చుకున్నాను అండ్ తందూరి రోటీ కూడా తెచ్చుకున్నాను. సో పాయలోకి ఏది బాగుంటుంది అని చెప్పి నేను ఇప్పుడు ఒక టెస్ట్ కూడా చేయబోతున్నాను. సో నార్మల్గా మనం రెగ్యులర్గా తినే ఈ షీర్మల్తో బాగుంటుందా, తందూరి రోటీతో బాగుంటుందా, లేకపోతే ఈ రుమాలి రోటీతో బాగుంటుందా అనేది ఇప్పుడు మనం టెస్ట్ చేసి పరిశోధించి కనుక్కుందాం. 150 రూపీస్ ఇక్కడ ప్రైస్. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది అండ్ చాలా జ్యూసీగా ఉంది. సో టేస్ట్ చూద్దాం. ఫస్ట్ టైం పాయా ఇన్ షెరటన్ హోటల్, మీతో పాటు నేను. హే, యూనిక్ టేస్ట్ ఉంది, చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ టేస్ట్. ఏంటి అని అంటే ఈ స్పైసెస్ ఉంటాయి కదా, అన్నీ కూడా కరెక్ట్గా వేసినట్లుంది. అండ్ పుదీనా కూడా కొంచెం ఎక్కువ వేసారు. టేస్ట్ అయితే మస్తు ఉంది బాయ్. అండ్ పాయ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చూసారా, ఇందాక నేను మాట్లాడాను అన్నయ్యతో ఏంటి అంటే ఎక్కువసేపు బాయిల్ చేస్తూ ఉంటారంట ఈ మటన్ పీస్తో పాటుగా, ఈ పాయతో పాటుగా. అందుకనే ఇలా పట్టుకోగానే ఊడిపోయి కింద పడిపోయింది. చూసారా, ఒక్కసారి ఇలా పీల్చంగానే నాకు ఆ బోన్ మ్యారో అంతా వెళ్ళిపోయింది. నిజంగా నేను ఇప్పుడు వరకు టేస్ట్ చేయలేదు, అందుకని బాగా నచ్చిందో లేకపోతే ఎందుకో నాకు తెలియదు. కానీ ఫస్ట్ టైం షెరటన్కి వచ్చాను, నాకు పాయ టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే షీర్మల్తో లాస్ట్ తింటానండి ప్లీజ్. నాకు ఇందాక నుంచి పిచ్చ బోరు కొట్టేసింది ప్రతి చోట ఆ షీర్మల్తోనే తినే. సో ఇది రుమాలి రోటీ నంచుకుంటున్నాను, దాంట్లో ముంచాను. ఒక 2 నిమిషాలు నానబెడదాం అలా. అండ్ ఇది తందూరి రోటీ, దీన్ని కూడా వేసి 2 నిమిషాలు నానబెడదాం. అండ్ ఇది షీర్మల్ని కూడా వేసి 1 నిమిషం నానబెడదాం. ఫస్ట్ ఇది తందూరి రోటీతో పాయ టేస్ట్ చేసేద్దాం. హే, తందూరి రోటీతో నేను ఇప్పటి వరకు తినలేదు, కానీ చాలా బాగుంది తెలుసా. నేను ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ రుమాలి రోటీతో నేను ఒకసారి తిన్నాను పాయ. సో షెరటన్ రెస్టారెంట్లో నాకు పాయ టేస్ట్ చాలా బాగా నచ్చింది. క్వాలిటీ పరంగా అండ్ టేస్ట్ పరంగా, ప్రైస్ పరంగా నాకు అన్ని విధాలుగా షెరటన్ హోటల్ బెస్ట్ అనిపించింది పాయాకి ఇప్పటి వరకు తిన్న వాటిల్లో. అండ్ ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. అంతకన్నా ముందుగా ఇక్కడ పాయానైతే నేను ఫినిష్ చేసేసి ఇంకొక మంచి ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కలుస్తాను. మలక్పేటలో ఉండే సోహెల్ హోటల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఈ హోటల్ 25 ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఇక్కడ వీళ్ళ పాయ చాలా ఫేమస్. లోపలికి వెళ్ళి ఒక పట్టు పట్టేద్దాం, పాయను వచ్చేయండి. సో నేను
నేను ప్రశాంతంగా సోహెల్ హోటల్ దగ్గరకు వచ్చేసాను. నేను పైన డైనింగ్ ప్లేస్లో ఉన్నాను. అండ్ ఈ రోజు మన స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే పాయాతో ఎట్ ప్రెసెంట్ నేనైతే ఉన్నాను. అండ్ ఇక్కడి పాయా ప్రైస్ ఏంటి అని అంటే 120 రూపీస్. అండ్ నాకు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి దొరికిందనమాట. సో మలై పాయా. సో షాగోస్లో ఏంటి అని అంటే మలై పాయా ఉంటుంది కానీ కొన్ని ఫిక్స్డ్ డేట్స్లో మాత్రమే ఉంటుంది అని చెప్పారు. బట్ నేను మిస్ అయ్యానే ఈరోజు పాయాలో మలై పాయా అనుకున్నాను. బట్ నాకు ఇక్కడ మలై పాయా ఉంది. అండ్ ఇక్కడ మలై పాయా ప్రతిరోజు కూడా దొరుకుతుందంట. అండ్ మనకి టైమింగ్స్తో సహా చెప్పేశారు. అండ్ ఇక్కడ మలై పాయా ప్రైస్ ఎంత అంటే, సో మలై పాయా ప్రైస్ 350 రూపీస్ అండ్ నార్మల్ పాయా ప్రైస్ 120 రూపీస్. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా ఒకసారి నేను చెప్తాను. సో టైమింగ్స్ ఏంటి అని అంటే పాయా దొరకడానికైతే మార్నింగ్ 5 నుంచి 12 వరకు ఉంటుంది. మలై పాయా మాత్రం ఆఫ్టర్నూన్ 12 నుంచి కంటిన్యూస్ మిడ్ నైట్ వరకు ఉంటుందంట. సో ఫస్ట్ టైం నేను పాయా సోహెల్ హోటల్లో టేస్ట్ చేయబోతున్నాను. ఒక మంచి పాయా టేస్ట్ ఫస్ట్ టైం మనకు అర్థమైపోతుంది. అది స్మెల్లోనే ఒక మంచి గమ్మత్తు ఫ్లేవర్ ఒకటి, అరోమా ఒకటి వస్తుంది. సో కమాన్, నాకు స్మెల్ వరకు అయితే చాలా బాగా నచ్చింది. యా, థింగ్ ఏంటి అని అంటే నేను ఈరోజు గమనించింది పాయాస్ ప్రతి ఒక్క చోట కూడా ప్రైజెస్ విషయానికి వస్తే చాలా పెద్ద ఎక్కువ తేడాలు ఏం లేవు. అన్నీ కూడా ఒక నార్మల్ ప్రైజెస్, అంటే 100 నుంచి 150 లోపలనే ఉన్నాయి. అండ్ ఇక్కడ క్వాంటిటీ కూడా ఒక బౌల్ నిండా వచ్చిందంటే నాకు తెలిసి ఒక్కరికి పర్ఫెక్ట్గా కడుపు నిండా తాగేసేవచ్చు ఈ పాయానైతే. మటన్ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఎట్లా అంటే చూడండి పీసెస్గా వచ్చేస్తుంది. ఎక్కువసేపు బాయిల్ చేసినప్పుడే అట్లా అవుతుంది. అండ్ టేస్ట్ గురించి వస్తే 120 రూపీస్కి నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. సోహెల్ హోటల్లో టూ స్పైసీగా లేదు అండ్ ఎక్కువ స్పైసెస్ వేసేసి ఎక్కువ అరోమా అట్లా వస్తూ కూడా లేదు. అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంది. పాయా విత్ షీర్మల్. సూపర్. ఈరోజు మనం స్పెషల్గా తినాలనుకున్న ఇంకొక ఐటమ్ ఏంటి అని అంటే మలై పాయా. వావ్, మలై పాయా 350 రూపీస్ అని చెప్పగానే కొంచెం టూ కాస్ట్లీ ఏమో అనిపించింది. బట్ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అండ్ మలై కూడా చాలా బాగుంది తెలుసు. అండ్ పైనంతా చూడండి గీనే ఉంది. సో లాస్ట్గా ఇంకొకటి ఉంది, అక్కడికి కూడా మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఇది తినేసి బయలుదేరదాం. బెస్ట్ పాయాస్ ఇన్ హైదరాబాద్ అనే వీడియో చేసినప్పుడు మనం చార్మినార్కి రాకుండా ఆ వీడియో ఫుల్ఫిల్ ఎట్లా అవుతుందండి. అందుకే ఎట్ ప్రెసెంట్ మేమైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ పాయా బోల్డ్ అని ప్లేసెస్ ఉన్నాయండి బెస్ట్ పాయాస్కి. షాదాబ్లో బాగుంటుంది, అలానే హోటల్ మదీనాలో బాగుంటుంది. బట్ మేము ఓల్డెస్ట్ పాయా ఇన్ చార్మినార్ ప్లేస్కి అయితే వచ్చేసాం, హోటల్ మిస్కిన్. ఇక్కడ 1948 నుంచి పాయానైతే సర్వ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 74 ఇయర్స్ నుంచి. నేను హోటల్ మిస్కిన్ పైకి అయితే వచ్చేసాను. అండ్ మన చార్మినార్ దగ్గర దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అని అంటే హైకోర్ట్ రోడ్లో భారత్ పెట్రోలియం ఆపోజిట్లో ఉంటుందండి. అండ్ ఇక్కడ నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే, అండ్ ఈ హోటల్ ఓనర్ గారి పేరు ఏంటి అని అంటే ముక్తదీర్ ఖాద్రీ గారు అంట. సో నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 74 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ హోటల్ అయితే రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర స్టార్ ఐటమ్ ఏంటి అని అంటే పాయా విత్ నహరి. 100 రూపీస్ దీని ప్రైస్. అండ్ దీంట్లోకి కాంబినేషన్గా షీర్మల్ ఇస్తారు, 15 రూపీస్ దీని ప్రైస్. అండ్ ఇక్కడ ఇంకొక ఐటమ్ కూడా చాలా ఫేమస్, అదేంటి అని అంటే మలై పాయా. సో మనం అది కూడా తీసుకున్నాం. దాంట్లోకి కాంబినేషన్గా పరాటా ఇస్తారు. సో మలై పాయా ప్రైస్ వచ్చి 400 రూపీస్. మలై పాయానే కాదండి, ఇక్కడ పాయాల్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మలై పాయా 400 రూపీస్, ఆచారి పాయా కూడా ఉంటుందంట 400 రూపీస్. పాయా 65 కూడా దొరుకుతుంది, అది 400 రూపీస్. మనం తీసుకున్న మలై పాయా 450 రూపీస్. రోటీ ఫ్రై ఉంది, పాయా విత్ నహరి, జబాన్ కూడా దొరుకుతుంది. సో ఇవి ఇక్కడ దొరికే ఐటమ్స్. అండ్ నేనైతే ఇక్కడ టేస్ట్ చేయడానికి చాలా ఈగర్గా ఉన్నాను. ఎందుకు అని అంటే అన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పాయాని సర్వ్ చేస్తున్నారంటే వీళ్ళు పాయాని చేయడంలో ఆరితేరిపోయి ఉంటారు కదా. ఇలాంటి చోటుకు వచ్చి పాయా తింటేనే దాని టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. అందుకనే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను కూడా పాయా తినడానికి. సో టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం పాయా ఇన్ హోటల్ మిస్కిన్. పర్ఫెక్ట్.
అండ్ ఇక్కడ పాయాని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ హోటల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతకు స్టార్ట్ చేశారంట తెలుసా? 4 అన్నా, 4 అనాలకి స్టార్ట్ చేశారంట. ఎన్ని అనాలు కలిస్తే ₹1 అవుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ పరాటా మలై పాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పారు ఇక్కడ. సో నేను టేస్ట్ చేయబోతున్నాను. మనం సోహెల్ హోటల్లో మలై పాయాని ట్రై చేసాం, బట్ అక్కడ మనకి కాంబినేషన్గా పరాటా ఇవ్వలేదు, బటర్ నాన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మలై పాయ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాం. నాకు ఎప్పుడైనా కానీ కర్రీ ఎక్కువ తీసుకుంటాను నేను, చట్నీ అయినా కర్రీ అయినా ఏదైనా. వా, పిచ్చెక్కిచ్చేసింది భయ్యా, అసలు చాలా బాగుంది. మలై పాయ ద బెస్ట్ అంటే ఇక్కడే దొరుకుతుంది అనిపించింది నాకు. నేను సోహెల్ హోటల్లో టేస్ట్ చేసాను కానీ నాకు ఇంత మంచిగా అనిపించలేదండి. మీరు కానీ చార్మినార్ హోటల్ చుట్టుపక్కల ఉంటే, చార్మినార్ కదా హైదరాబాద్లో ఉండి మలై పాయ తినాలి అని అంటే మీరు తప్పకుండా రావాల్సిన ప్లేస్ అయితే హోటల్ మిస్కిన్ చార్మినార్ దగ్గర. లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో కూడా దొరికేస్తుంది ఈజీగా, వచ్చేయండి. నెక్స్ట్ మనం షీర్మల్ని నానేసుకున్నాం కదా పాయాలో, టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ఆ షీర్మల్ కూడా మరీ గట్టిగా అయిపోకుండా మరీ మెత్తగా లేకుండా పర్ఫెక్ట్గా ఆ నహరీని మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, పాయ తిన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్పైసీనెస్ కూడా అర్థం అవ్వాలని నాకు ఆ టేస్ట్ ఇక్కడ అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, మనం ఒక నైట్ ఫుడ్ వీడియోలో మగ్దుమ్ బైకా పాయ చేసాం కేఫ్ యూసోఫియా దగ్గర, దాని లింక్ పైన వస్తుంది, అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకు అని అంటే ఓల్డెస్ట్ పాయా ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అంటే హోటల్ మిస్కిన్ అండ్ కేఫ్ యూసోఫియా. 2 చోట్ల కూడా టేస్ట్ అంటే టేస్ట్ రెండింటికి డిఫరెంట్ ఉంది, బట్ క్వాలిటీ క్వాంటిటీ అండ్ ప్రైజెస్ పరంగా ఏకదమ్ సూపర్, 2 బాగా నచ్చినాయి నాకు. ఇవాళ మన వీడియోలో మనం బెస్ట్ పాయాస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ 5 ప్లేసెస్కి వెళ్ళాం కదా. మొత్తం 5 ప్లేసెస్లో కూడా పాయా ప్రైస్ అండ్ క్వాంటిటీ ఒకటే, 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకే ఉన్నాయి. బట్ క్వాలిటీ అండ్ టేస్ట్ మాత్రం కొంచెం అటు ఇటు మారుతూ వచ్చింది. నాకు బెస్ట్ ఏది అనిపించింది అని అంటే, ఎట్ ప్రెసెంట్ నేనున్న మిస్కిన్లో నాకు చాలా బాగా నచ్చింది. అలానే నాకు సోహెల్ హోటల్లో కూడా పాయ నచ్చింది. అక్కడి మలై పాయ టేస్ట్ కన్నా నాకు మిస్కిన్లో తిన్న మలై పాయ టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ షెర్టన్లో పాయ నాకు చాలా బాగా నచ్చింది. సో అండ్ షాగోస్లో రొటీన్గా తింటుంటాను కాబట్టి కామన్ అనిపించింది. ఇవాళ మన వీడియోలో స్టార్ ఐటమ్ నాకు ఏది అనిపించింది అని అంటే, మిస్కిన్ హోటల్లో మలై పాయ అండ్ మిస్కిన్ హోటల్లో పాయ. సో ఇది ఇవాళ మన వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నేను మీరు ఇది తేడా. మనం బయట ఎక్కడ ఇలా మొత్తం వెల్లుల్లి పైన వేయడం చూడలేం. ఎల్లిగడ్డ అమ్మమ్మ కానీ బామ్మ కానీ వాళ్ళు కట్టెల పొయ్యి మీద కుండలో వండితే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది.